హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో టీమిండియా పాల్గొంటుందా లేదా అనే దానిపైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక అయితే జరగనుంది. ఈ పాకిస్తాన్లో ఆడేందుకైతే అన్ని దేశాలు అయితే సిద్ధంగా ఉన్నట్టయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి డ్రాప్ షెడ్యూల్ అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ప్రిపేర్ చేసి ఐసీసీకి అయితే పంపించడం జరిగింది. ఐసీసీ మాత్రం షెడ్యూల్ పైన అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే పాకిస్తాన్లో ఆడేందుకు అయితే అన్ని దేశాలు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా వంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఆడడానికి అయితే సిద్ధమవుతుంది. కానీ భారతదేశం మాత్రమైతే పాకిస్తాన్కి వెళ్ళి ఆడేందుకు అయితే సిద్ధంగా లేదని అయితే బీసీసీఐ అయితే ఇప్పటికే ఐసీసీకి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే రీసెంట్గానే ఛాంపియన్ ట్రోఫీస్ కోసం మన ఐసీసీ అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2 విధాల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడే మనకైతే ఒక క్లారిటీ రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ కూడా రావడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళదని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య జరుగుతున్న వైరుధ్యం కారణంగా భారత్ పాక్ మధ్య సంబంధాలు అయితే ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దీంతో మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే పాకిస్తాన్ వెళ్ళైతే క్లియర్గా అయితే క్లారిటీ అయితే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అయితే బీసీసీఐ మాత్రం అయితే ఇప్పటికే పాకిస్తాన్ పంపేందుకు మాత్రం అయితే బీసీసీఐ అయితే సిద్ధంగా లేదని అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దీంతో మన టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో జరిగే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అయితే శ్రీలంక వేదిక జరుగుతుందా, యూఏఈ వేదిక జరుగుతుందా, అయితే దుబాయ్ వేదిక జరుగుతుందా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. మరి కొద్ది రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టీమిండియాకి అయితే మరో అడ్వాంటేజ్ ఏంటంటే బీసీసీఐ సెక్రటరీ ఉన్న జైషా గారు మాత్రమైతే నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చేసరికి ఐసీసీ చైర్మన్ పదవికి ఎంపిక అయ్యే అవకాశాలు అయితే దాదాపు 100% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఒక అఫీషియల్ అప్డేట్ మాత్రమే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఉన్న ఐసీసీ చైర్మన్ పదవీ కాలం నవంబర్ దాకా ఉంది కాబట్టి అంతవరకు మాత్రమైతే న్యూజిలాండ్ చెందిన క్రికెటర్ గ్రేగ్ క్లే గారు మాత్రమైతే కొనసాగుతారు. ఆ తర్వాత వెంటనే మన జైషా గారు మాత్రమైతే ఐసీసీ ప్రెసిడెంట్ పొజిషన్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. అప్పుడు మాత్రమైతే ఐసీసీ చెప్పినట్టుగా పాకిస్తాన్ వినే అవకాశం ఉంటుంది. కాబట్టి టీమిండియా మ్యాచ్ను మొత్తం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశం అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు టీమిండియాకి అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. మరి చూద్దాం. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే హైబ్రిడ్ మోడల్లో ఏ దేశం పైన ఆడుతుందో అయితే వేచి చూడాల్సిందే. మరి చూద్దాం. దీనిపైన క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.